హాయ్ గైస్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది గదా! అదే యూజీసీ పాస్ చేసిన యూజీసీ బిల్ అంటూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అండ్ వారికి మాత్రమే ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. అదే జనరల్ కేటగిరీ పీపుల్స్‌కి ఇది అసలు వర్తించదు. వాళ్ళకి ఇది యూజే కాదు అంటూ చాలా మంది స్టూడెంట్స్ అయితే మిస్‌యూజ్ అవుతున్నారనమాట. ఫేక్ ఇన్ఫర్మేషన్స్‌తో. సో, ఈ వీడియోలో వచ్చేసి మీ డౌట్స్ అన్నీ క్లియరిఫై అయితే చేస్తాను. ఈ వీడియోలో అసలు ఈ బిల్ అంటే ఏంటి? అసలు ఈ బిల్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని ఎందుకు మెన్షన్ చేశారు? అండ్ ఇది జనరల్ కేటగిరీ పీపుల్స్‌కి అది అసలు యూజ్ అవుతుందా? అండ్ ఈ బిల్ పాస్ చేయక ముందు ఏమైనా రీసెర్చ్, ఏమైనా డిబేట్స్, ఏమైనా కమిటీస్ ఏమైనా రివ్యూస్ ఇచ్చాయా? అనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయితే చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి క్లియర్‌గా అర్థమవుతుంది మీకు కూడా. సో గైస్, మీరు కానీ ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇంక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అసలు ఈ బిల్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పాస్ చేసిన ఈ బిల్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసి యూనివర్సిటీ అండ్ కాలేజెస్ లెవెల్‌లో జరుగుతున్న కాస్ట్ డిస్క్రిమినేషన్‌ని ఆపడమే వాళ్ళ మెయిన్ ఉద్దేశ్యం అన్నమాట. మీ కేటగిరీ ఏదైనా, ప్రాంతం ఏదైనా, మతం ఏదైనా, భాష ఏదైనా, వర్గం ఏదైనా వివక్షను ఆపడమే మెయిన్ ఉద్దేశ్యం అని అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరు ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్‌కి మాత్రమే ఇది ప్రొటెక్టింగ్ లేయర్‌లా పనిచేస్తుంది ఈ బిల్. అండ్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్‌కి యూజ్ అవ్వదు అని మాత్రం అనుకోకండి. మీరు ఏ స్టూడెంట్ అయినా, ఏ కేటగిరీ అయినా, ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా, ఏ భాష మాట్లాడుతున్న వాళ్ళైనా, మీరు స్టూడెంట్ అయి ఉండాలి. మీరు వివక్షకు గురైతే చాలు ఈ బిల్ మీకు వర్తిస్తుంది. ఆల్‌రైట్. నౌ ద బిగ్ క్వెషన్ ఈస్, ఫస్ట్ ఇది యూజీసీ బిల్ అనేది అందరికి వర్తిస్తుందని చెప్పారు కదా! మరి యూజీసీ బిల్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని మాత్రం ఎందుకు మెన్షన్ చేశారు స్పెసిఫిక్‌గా అని చాలా మంది అయితే క్వెషనింగ్ ఉంటుంది. సో, ఫస్ట్ ఎందుకంటే జనరల్ కేటగిరీ అనేది వల్నరబుల్ గ్రూప్స్ కింద అయితే రాదన్నమాట. అది డిఫాల్ట్ ఒక కేటగిరీ. సో, అందుకనే చట్టాలు ఎలా పనిచేస్తాయంటే వల్నరబుల్ గ్రూప్స్ కేటగిరీని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ గ్రూప్ కేటగిరీ మెన్షన్ అయితే చేయాల్సొస్తుంది. అంటే మెన్షన్ చేసి ప్రొటెక్ట్ చేయాల్సొస్తుందన్నమాట. కానీ స్కీమ్ మాత్రం అందరికి వర్తిస్తుంది. అండ్ సింపుల్ ఉదాహరణ గైస్, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో అక్కడ పోలీసులు ఎక్కువ ఉంటారు. అంత మాత్రాన ట్రాఫిక్ లేని చోట పోలీసులు లేరని మాత్రం కాదు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడే అందరూ 2, 3 రోడ్స్ కలిసిన ప్రతి జంక్షన్‌లో ట్రాఫిక్ పోలీస్ ఉంటారు. కానీ ఎక్కువ ట్రాఫిక్స్ ఉన్న చోట మాత్రం డెఫినిట్‌గా 2, 3 పోలీసెస్ అయితే ఉంటారు. అంత అక్కడ 2, 3 పోలీసెస్ ఉన్నంత మాత్రాన ట్రాఫిక్ లేని చోట పోలీసులు లేరని మాత్రం కాదు. ఆల్‌రైట్. సో, వివక్ష ఎక్కడ ఎక్కువ ఉంటుందో వాళ్ళని అక్కడ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు అంతే. కానీ అక్కడ మెన్షన్ చేయనంత మాత్రాన వాళ్ళకది వర్తించదు అని మాత్రం కాదు. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ బిల్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్‌కి వర్తిస్తుందా అంటే 100% వర్తిస్తుంది. ఈ బిల్‌లో ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్‌కి ఇది ప్రొటెక్షన్ చేయట్లేదు అన్నట్టు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో, బాధితుడు ఎవరైనా కావచ్చు. అది ఎస్సీ కేటగిరీ కావచ్చు, ఎస్టీ కేటగిరీ కావచ్చు, ఓబీసీ కేటగిరీ కావచ్చు, అండ్ జనరల్ కేటగిరీ కావచ్చు, అండ్ గ్రూప్స్ కూడా కావచ్చు. బాధితుడు ఎవరైనా కావచ్చు, వారికి మాత్రం ఈ బిల్ అయితే వర్తిస్తుంది. కేటగిరీని ప్రొటెక్ట్ చేయడానికి ఈ బిల్లు కాదు, స్టూడెంట్‌ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం మాత్రమే ఈ బిల్లుని తెచ్చారన్నట్టు అక్కడ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసి అయితే ఉంచారనమాట. అండ్ గైస్, ఇప్పుడు దాకా సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూసెస్ అయితే ఈ బిల్ మీద వస్తున్నాయి. సో, దేన్ని నమ్మకండి. యాక్చువల్‌గా ఈ బిల్ అసలు ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ డిస్క్రిప్షన్‌లో వచ్చేసి ఈ బిల్ సంబంధించిన అఫీషియల్ డేటా అయితే నేను పీడిఎఫ్ రూపంలో మెన్షన్ చేసి ఉంచానన్నమాట. సో, అక్కడ నుండి మీరు అఫీషియల్‌గా అయితే డేటా కలెక్ట్ చేసి చదవచ్చు. మీకు ఇంకా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అండ్ గైస్, మీకు ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీకు చాలా అంటే చాలా అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఎక్స్ప్లెనేషన్ వస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్‌గా అయితే కామెంట్ చేయండి. సో, మెజారిటీ ఆఫ్ కామెంట్స్ ఏ విధంగా ఉంటాయో చెక్ చేద్దాం.